మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఈసీ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అయితే కేబినెట్ సమావేశానికి షరతులు విధించింది. అత్యవసర విషయాలపైన చర్చించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదని సీఈసీ వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీని వాయిదా వేయాలని సీఈసీ ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఈసీ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ అమ్ని. సచివాలయం కేంద్రంగా మరి కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో మంత్రులంతా కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరూ కూడా ఈ కేబినెట్ సమావేశానికి పాల్గొనకూడదంటూ కూడా ఇప్పటికే ఈసీ చెప్పడం జరిగింది. కొన్ని షరతులతో కూడుకున్నటువంటి పర్మిషన్ని కేబినెట్ సమావేశంకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్ రాజధాని గురించి, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాల ఎజెండాగా కేబినెట్ జరగకూడదు, ఈ రెండు అంశాలని దూరంగా పెట్టాలంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంట్లో ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖరీఫ్ ప్రణాళికలు, అదేవిధంగా వరి కొనుగోలుకి, ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో ముందుగా ఇప్పటికే మేడిగడ్డ అన్నారంకి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదికను సైతం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ నివేదికకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు మరొకవైపు జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 10 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి సంబంధించినటువంటి జూన్ 2వ తేదీకి సంబంధించినటువంటి ఈ వేడుకలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు జూన్కి సంబంధించి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు, అదేవిధంగా యూనిఫామ్కి సంబంధించి కానీ ఇతర అంశాలపైన కూడా కీలకంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించడంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పాలి. మొత్తానికి ఈరోజు జరిగేటటువంటి సమావేశానికి మాత్రం ఈసీ కొన్ని షరతులతో కూడుకున్నటువంటి పర్మిషన్ ఇవ్వడంతో ఈరోజు మరికాసేపట్లో సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం కొనసాగబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.